నమస్తే అండి. ఈరోజు కూడా ఒక మంచి వీడియో అండి. ఈ వీడియో 2024 అక్టోబర్ 3వ తారీఖు నుంచి నవరాత్రులు మొదలవుతున్నాయి. దాంట్లో భాగంగా నేను ఈరోజు 4వ రోజు పొద్దున్నే అమ్మవారికి పూజ ఎలా చేసుకున్నాను, ఏ ప్రసాదం పెట్టాను, ఇంకా అమ్మవారిని సులువుగా పూజించే విధానం అన్నీ చేసుకొని మళ్ళీ గుడికి కూడా వెళ్ళొచ్చాను. గుడిలో అమ్మవారిని కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు. అయితే ముందుగా ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ కొడితే నేను ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ అవుద్దండి. తప్పకుండా వీడియో ఎలా ఉందో చూసి కామెంట్ కూడా చేయండి. ఇంకా నేను 9 రోజులు పూజ ఎలా చేసుకోవాలనేది ముందుగానే మీకు ఆ వీడియోలన్నీ అప్లోడ్ చేశానండి. సులువుగా చేసుకునే పూజా విధానం చూడండి ఒకసారి. వీడియోలోకి వెళ్ళి తర్వాత కలశం అఖండ దీపం కూడా లేకుండా సులువుగా చేసుకునే పూజా విధానం అనేది చూపించాను. తర్వాత ఇక్కడ నేను ఈరోజు 4వ రోజు పూజ ఉదయాన్నే చేసుకుంటున్నానండి. ఇంకా పూజలోకి వెళ్తే అన్ని అమ్మవార్లకి అన్నీ కూడా చక్కగా మామిడాకులు పెట్టుకున్నాను. ఈరోజు అమ్మవారు లలిత త్రిపుర సుందరిగా మనకి దర్శనం ఇస్తారు. అమ్మవారికి ఈరోజు పూజ చేసుకోవాలి. మనం పెట్టుకున్నది కలశంలో ఆహ్వానించుకొని అమ్మవారిని కూర్చోబెట్టి పూజ చేసుకోవాలి. ఇక్కడ నేను మామిడాకులు పువ్వులు అన్నీ అలంకరించుకున్నాక దీపారాధన కూడా చేసుకొని చక్కగా వినాయకుడికి అయితే పూజ చేసుకుంటున్నానండి. అయితే ఈ పూజ పెట్టడం లేట్ అయిపోయింది. ఈ వీడియో కూడా ఎప్పుడో పెట్టాల్సింది ఉదయాన్నే, కానీ ఈరోజు వెంకటేశ్వర స్వామి కళ్యాణం అవన్నీ ఉంటాయి కదండి, అవన్నీ చూడటానికి గుడికి వెళ్ళటం వల్ల లేట్ అయిపోయింది. ఏమనుకోవద్దు, తప్పకుండా చూడండి. అప్లోడ్ అవ్వంగానే మీకు నైట్ పూజ చేసుకునేదానికి అవకాశం ఉంటుంది, నైట్ చేసుకునే వాళ్ళకి. ఇక్కడైతే స్వామివారికి వినాయకుడికి గంధం కుంకుమ అక్షంతలు వస్త్రం అన్నీ సమర్పించి బెల్లం ముక్క ప్రసాదంగా పెట్టి ధూపం దీపం అన్నీ వేసుకుంటున్నాను. ఆదిదేవుడైన వినాయకుడికి పూజ చేసుకుంటే పూజలో ఎలాంటి ఆటంకాలు రావద్దని ఆయనకి మొక్కుకోండి. ఇంక ఇక్కడైతే అమ్మవారికి పూజ చేసుకోవాలి. అమ్మవారికి పూజ చేసుకోవాలి. అక్షంతలు కుంకుమ గంధము అమ్మవారికి కూడా చక్కగా అన్నీ అన్నపూర్ణమ్మవారికి, కామాక్షి అమ్మవారికి, ఇంకా దుర్గాదేవికి, లలిత త్రిపుర సుందరి దేవికి అందరికి కూడా చక్కగా అక్షంతలు గంధము కుంకుమ అన్నీ సమర్పించుకోవాలి పువ్వులతో సహా. ఇలా పూజ చేసుకోవాలండి. ఈ దుర్గాదేవి ఈ నవరాత్రుల్లో అమ్మవారికి ఒక్కరోజైనా పూజ చేసుకుంటే చాలా మంచిది. అసలు ఆ సంవత్సరంలో 9 రోజులు 9 మందిని పూజించుకునే అవకాశం ఈ నవరాత్రుల్లోనే ఉంటుంది మనకి. ఈ నవరాత్రుల్లో కానీ అమ్మవార్లందరికీ పూజించుకోవచ్చు. మనం వేరేగా పూజించే కన్నా ఈ నవరాత్రుల్లో 9 రోజులు 9 అవతారాల్లో అమ్మవార్లు మనం పూజించుకుంటే చాలా చాలా మంచిదండి. 9 రోజులు 9 అమ్మవార్లని ఒకేసారి పూజిస్తాం కాబట్టి చాలా మంచిది. ఈ రోజుల్లో అమ్మవారిని పూజించడం వల్ల మన ఇంటికి చాలా మంచిది. ఇంకెక్కడైతే అమ్మవారికి కూడా కుంకుమ గంధం అక్షంతలు అన్నీ సమర్పించి ఇప్పుడైతే పూలు పెట్టుకుంటున్నానండి. ఈరోజు నేను అమ్మవారికి చక్కగా చామంతి పూలు గులాబీ పూలతో పూజ చేసుకుంటున్నాను. అమ్మవారికి ఎర్రటి పూలతో పూజ చేసుకున్నా కూడా చాలా మంచిది. మనతో దొరికినాయి పూలు నాకైతే కొన్నే ఉన్నాయి ఎర్రటి పూలు, ఇంకా చామంతి పూలు ఉంటే అన్నీ పెట్టుకుంటున్నాను. ఇక్కడ ఇలా అమ్మవారిని పూజించడం వల్ల మనకి సుఖాలు సంతోషం సౌభాగ్యం అన్నీ కలిసేలా ఆ అమ్మవారు దీవిస్తుంది. నేను ఇక్కడ గాజులతో కూడా అలంకారం చేసుకుంటున్నానండి. ఇంక ఇక్కడైతే రోజు కుంకుమ పూజ చేసుకుంటున్నాను కదా, ఆ కుంకుమ పూజ కూడా చక్కగా అలంకారం చేసుకున్నాను. నాకాడైతే ఈ గోరింటాకు ఉందండి, అమ్మవారి దగ్గర పెట్టి తర్వాత మనం పెట్టుకుంటే చాలా మంచిదని గోరింటాకుతో నేను అష్టోత్తరం చేసుకుంటూ గోరింటాకు కూడా పెడుతున్నాను అమ్మవారి ముందు. అమ్మవారికి నివేదన చేసింది ఏదైనా మనం తీసుకుంటే చాలా మంచిది కదండి, అందుకని నేను ఇక్కడ పెట్టి పూజలో పెట్టి తర్వాత పెట్టుకుందాంలే అని పూజలో అమ్మవారికి సమర్పిస్తున్నాను. మీకు ఏది దొరికితే అది తులసి దళాలు దొరికినా లేకపోతే ఇంకా మరో కానీ ఇలాంటివి ఉంటాయి, అవి కూడా పెట్టుకోవచ్చండి. లేదు ఏమీ లేకపోతే అక్షంతలతో అయినా చేసుకోవచ్చు, పువ్వులతో అయినా చేసుకోవచ్చు, కుంకుమతో అయినా చేసుకోవచ్చు. ఇక్కడ అమ్మవారి పాదాలు పెట్టుకొని చక్కగా అలంకారం చేసుకొని గంధము కుంకుమ పెట్టుకొని ఇప్పుడు అక్షంతలతో అమ్మవారి పాదాలను కూడా పూజించుకుంటున్నాను. ఇలా అమ్మవారి పాదాలను కూడా పూజించుకోవడం వల్ల మనకి చాలా మంచి జరుగుద్ది. ఎందుకంటే ఆ తల్లి మన ఇంట్లోకి పాదం పెట్టేదే ఆలస్యం, మనకి సుఖాలు సంతోషాలు అన్నీ ఉంటాయి. లలితాదేవి లలితాదేవిని పూజించడం వల్ల చాలా మంచిది అంటారు. అమ్మవారి నామాలు కానీ సూత్రాలు కానీ సహస్రనామాలు కానీ ఇలాంటివి ఎన్నో ఉంటాయి. అవన్నీ చదువుకోవచ్చండి. అష్టోత్తరాలు అష్టకము అన్నీ ఉంటాయి, అవన్నీ చదువుకొని కూడా చక్కగా పూజ చేసుకోవచ్చు.
ఇక్కడైతే నేను కుంకుమ పూజ కూడా చేసుకున్నాను, అమ్మవారికి తాంబూలం పెట్టుకుంటున్నాను. ఈరోజు ప్రసాదం అమ్మవారికి బెల్లం పొంగల్ తయారు చేసి పెడుతున్నాను. బెల్లం పొంగల్ నివేదించాను. ఇంకా హారతి ఇచ్చుకోవాలి. హారతి ఇచ్చుకొని అమ్మవారికి చూపించి మీరు కూడా తీసుకొని ఇంకా మనం కూడా తీసుకోవాలి. హారతి అనేది తీసుకొని తర్వాత అమ్మవారికి పూజ చేసిన కుంకుమ ఉంటుంది కదా, అదైతే మనం నుదుటిని పెట్టుకోవాలి. తర్వాత ప్రసాదాలన్నీ కూడా మనమే తీసుకోవచ్చండి. ఇక్కడ పెట్టిన గాజులు కూడా మనమే తీసుకోవచ్చు. పూలు అయితే ఎవరు దొక్కని చోట వేసుకోవాలి. ఇంకా గోరింటాకు పెట్టాను కదా, అదైతే మనం రుబ్బి చేతులకు పెట్టుకోండి, ఎవరికి ఇవ్వకండి. ఇంకా పూజలో అవన్నీ కూడా తాంబూలంలో పెట్టిన కానీ పళ్ళు కూడా మనమే తీసుకోవచ్చు. ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే పెట్టుకోవచ్చు. నా పూజ అయితే ఇంకా అక్షంతలు తీసుకొని అమ్మవారి పాదాల మీద వేసి, అమ్మ నీకు పూజ చేసుకునే అదృష్టాన్ని కల్పించావు ఈ సంవత్సరం, వచ్చే సంవత్సరం కూడా ఇలాగే ఉండాలని అమ్మవారిని మొక్కుకోండి. తర్వాత నేను పూజ అంతా అయినాక గుడికి వెళ్ళానండి. మా ఊరు దుర్గమ్మ గుడిలో అమ్మవారిని ఈరోజు ఇలా అలంకారం చేశారు. రోజుకు ఒక అలంకారం కదా, నేను పోయేలేక పూజ అవుతుంది. ఎంత బాగుందో చూడండి అమ్మవారు. అందరూ దర్శనం చేసుకోండి అమ్మవారిని ఈరోజు. చాలా బాగుంది కదా, మీకు అందరికీ నచ్చద్దు అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎలా ఉందో వీడియో కామెంట్ కూడా చేయండి. ఇన్స్టాగ్రామ్లో కూడా